మల్లెమాలకి ఇప్పుడు నాకు తెలిసి మీ లైఫ్లో ఒక మేజర్ రోల్. సో మీ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి, అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే చెక్కుల విషయంలో ఎవరికి ఏ డోకా ఉండదండి. ఈ రోజు అయిపోతే రేపు ఉదయానికి నీ చెక్ చేతిలో ఉంటుంది, కాబట్టి వర్క్ కూడా అలాగే ఉంటుంది. మల్లెమాల ప్రొడక్షన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ మామూలుగా ఉండదు. ఒక సినిమాకి వర్క్ చేసినట్టే వర్క్ చేస్తారు వాళ్ళు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందరూ ఆ కాన్సెప్ట్ మీద కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇది అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు డీ జోడీ ఉంది, రేపు ఒక 7 ఎపిసోడ్కి డీ జోడీ అయిపోద్ది. ఆ నెక్స్ట్ ఆ డీ జోడీ ప్లేస్లో ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ ఆ పనిలోనే ఉంటారు. నెక్స్ట్ వర్క్ ఏంటి మన పాట ఉంటుంది కదా, నెక్స్ట్ ఏంటి, అదే వాళ్ళ పని అదే. అంతేనా? ప్రొడక్షన్ మాత్రం సూపర్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోతాయి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి. సో ఒక స్కిట్కి మీరు ఎంత టైం కేటాయిస్తారు? అంటే రైటింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రాక్టీస్ కానివ్వండి. రైటింగ్కి ఎక్కువ టైం కేటాయిస్తామండి. ప్రాక్టీస్ ఇంకా ఆల్మోస్ట్ మన స్క్రిప్ట్ అయిపోతే ప్రాక్టీస్ అందరికీ చాలా ఈజీ పార్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి నీది ఎదురా అని చెప్తే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ స్క్రిప్ట్కి కొంచెం ఎక్కువ టైం, అందరికీ బేసిక్గా స్క్రిప్ట్కే టైం పడుతుంది. ఒక లైన్ రావడానికి ఒక్కోసారి ఒక 10 days కూర్చున్నా కూడా ఆ లైన్ రాదు. ఆ లైన్ చిన్న మనం ఏం రాయబోతున్నాం అనే లైన్ రావడానికి ఒక్కోసారి సడన్గా ఒక మనిషిని చూసిన వెంటనే వచ్చేస్తుంది, ఇదైతే బెటర్ అయిపోయింది కదా. అట్లా ఆ థాట్స్ చాలా స్క్రిప్ట్కే. అండ్ బేసిక్గా స్క్రిప్ట్ మీరు అంటే ప్రతి ఒక్కటి పంచెస్తో రాసుకుంటూ ఉంటారు కదా, అండ్ చెప్పేటప్పుడు ఆ ప్రతి ఒక్కటి మీరు ఎలా రాసుకున్నారో అలా పడితేనే అది పండుతుంది. అండ్ అన్ని పంచెస్ వరుసగా గుర్తుపెట్టుకోవడం అంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకునేది అయితే క్యాజువల్ టాక్, ఇక్కడ ఒకటి అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఆ పంచెస్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా పడాలి. మరి అవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు? ఎందుకంటే కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు. అదే చెప్తున్నాను. మనం స్టడీస్ చదివేటప్పుడు కూడా అంతే కదా. మనం మీరు ఆల్రెడీ క్లెవర్ స్టూడెంట్ కాబట్టి మనకి ఎంత పెద్ద ఎస్ఏ అయినా చెప్పి అది గుర్తుంటుంది మనకి, ఎంత పెద్ద ఆన్సర్ కూడా అదంతా చదువు నెక్స్ట్ రాయిస్తాం కదా. అలా ఆ మెమరీ పవర్ ఎక్కువ ఉంది మనకి. అందుకని ఎక్కడ తడబాటు ఉండదు. మన డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ అది ఉండదు. ఫట్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ మీరు జబర్దస్త్కి వచ్చిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అండ్ బయట ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి అందరు ఇలా వచ్చారు. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ వద్దన్నారు ఇందులోకి వస్తానంటే, ఇప్పుడు ఈ సక్సెస్ని మీతో పాటు వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మొన్న నేను సంక్రాంతికి ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అందరికీ అంటే మా ప్రకాశం డిస్టిక్లో ఎవరు లేరు యాక్చువల్గా. నేను ఒక్కనే కాబట్టి ఆ చిన్న ఇది ఉంటుంది కదా, అందరు రావడం పలకరించడం, అంతకుముందు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మన ఇంటికి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు వెంటపడ్డ అమ్మాయి ఎవరైనా కూడా మీ ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అది నేను గుర్తున్నాను ఉన్నాయా? ఉన్నాయి. మన 10th క్లాస్ వీళ్ళంతా అమ్మాయిలు అది ఇప్పుడు చాలా మంది అది నేను గుర్తున్నాను. ఎందుకంటే పొరపాటున స్కిట్లో ఎక్కడైనా శాంతి అని పేరు వాడావనుకో, రాధానో శాంతి అనో, అది నువ్వు నా పేరే కదా వాడావు, నాకు తెలుసు, రాధాలు 10 మంది చేస్తారు, పోయింది ఏముంది నేను చెప్పి అందరికి నీ పేరే ఓకే, రాధా 10 మందికి అదే చెప్తా, నీ పేరే బాగుంది. అది మొత్తానికి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మీరు ఒక స్టార్ అయిపోయారనమాట. అంటే అందరికీ అఫ్కోర్స్ మీరు చాలా ఎవరితో కూడా అంటే మీకు ఎంత ఫేమ్ వచ్చినా ఈగో అనేది మీ రాలేదు. చాలా నార్మల్గా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మేము బయట వినేది కూడా ఆది అంటే జనరల్గా కొంతమంది ఎలా అంటే కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాడు కదా, కొద్దిగా పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి. బట్ మీ దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పటిదాకా అలాంటివి రావు కూడా. ఎందుకంటే నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను, ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి అనేది ఫిక్స్ అయ్యి ఉన్నాను. నేను ఇదే అని అనుకోవట్లేదు నేను ఎప్పుడు. ఒకవేళ ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రం మనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకోవాలి, అది పక్కా అండి. ఇదే ఉండాలి, నేను ఇదే చేయాలి, లగ్జరీగా అది లేదు, మామూలుగా ఉంటే చాలు. అలా ఏ స్టేజ్కి వెళ్ళినా నేను అంతకుముందు అది ఎలా ఉండేవాడు అలాగే ఉంటాను యాక్చువల్లీ. సో జబర్దస్త్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ కమేడియన్స్ మీ అందరినీ కూడా అంటే జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్స్ చేసేసింది అనేది ఒక కమెంట్ బయట వినిపిస్తుంటుంది తరచుగా. అంటే జబర్దస్త్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అనేది మీరు కూడా విన్నారా? అది విన్నాను, కానీ వాళ్ళకి ఏం తెలుసు ఆ నైట్లో మేము పడే కష్టాలు తెలియదు. ఓవర్ నైట్ అంటారు కానీ ప్రతి నైట్ పడే కష్టాలు వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ అవి చాలా కష్టం అండి. ఒక అంతమంది మధ్యలో నుంచి అంతమంది 12 మంది టీం లీడర్ల మధ్యలో పోటీగా జరిగే, మళ్ళీ ఆల్రెడీ 2000 స్కిట్ల వరకు నవ్విన నాగబాబు గారిని, రోజా గారిని మళ్ళీ కొత్తగా చేసి నవ్వించాలంటే ఎంత కష్టం ఆలోచించాలి ఒకసారి. ఎవరికైనా యూట్యూబ్ చూసే వాళ్ళకి కానీ అందరూ
చాలా సరదాగా కొంతమంది ఎవరైనా చేసిన స్కిట్ బాగాలేదని వాళ్ళని తిట్టడం అవి చేస్తుంటారు కొంతమంది, కామెంట్స్ పెడుతూ తిట్టడం. అది ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించాలి, ఎందుకంటే ఆ స్కిట్ రాయడం ఎంత కష్టమో అది అక్కడ ప్రజెంటేషన్ చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళని నవ్వించడం ఎంత కష్టమో చాలా ఒకసారి ఆలోచించాలి. అది కూడా మనం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు. అండ్ బేసిక్గా కమెంట్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ కమెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఒక సాడిజంతో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఓహో వీళ్ళు మనం ఇలా పెడితే వీళ్ళు మన వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు అవన్నీ పట్టించుకోరు, మీ పని మీరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాది పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, బట్ అలా అని చెప్పి నేను మానేయను కదా. సో మన పని మనదే. బట్ కామన్గా ఆడియన్స్ కూడా ఒకటి మీరు చెప్పినట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు. అది ఎందుకంటే చాలా కష్టపడతారండి అందరూ. డిస్కరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఎట్లా కాదనుకున్నా ఎవడో కూడా మన గురించి మాట్లాడతారు కదా అని చూస్తారు, కామెంట్స్ చూడకుండా ఉండలేరు. కామెంట్స్ చూస్తారు, ఎందుకంటే ఇంప్రూవ్ చేసుకుందామని ఒకవేళ చిన్న చిన్న ఏమైనా ఉంటాయి. కానీ వాళ్ళది ఎలా ఉంటుందంటే మరీ ఇక్కడ వెళ్ళిపోవాలేమో ఇక్కడ నుంచి అన్నట్టే ఉంటుంది. అండ్ చాలా సార్లు వచ్చిన ఇది కూడా ఏంటంటే ఇంకా జబర్దస్త్ పని అయిపోయింది, సేమ్ స్కిట్స్ అంటే సేమ్ కామెడీ ఇలా అని చెప్పేసి, అలాంటివి మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే యాజ్ ఎ టీమ్ మీరందరూ ఎంత కష్టపడతారు? అదే అండి, అది యాక్చువల్గా అది మేము పట్టించుకోమండి, ఎందుకంటే రేటింగ్ తగ్గట్లేదు కదా, దానివల్ల పట్టించుకోమండి. ఎవడో ఒక పర్సన్ క్రియేట్ చేసిన దాన్ని అస్సలు పట్టించుకోరు. ఒక 70-80 లక్షల మంది చూస్తున్నారు ఒక ఎపిసోడ్ యూట్యూబ్లో పెడితే, మరి అలాంటి దాంట్లో ఒక్కడ క్రియేట్ చేసిన దాన్ని లేకపోతే నలుగురు పెట్టిన కామెంట్స్ను ఎవరు అంతగా పట్టించుకోరు. 400 మందిలో 4 నెగిటివ్ కామెంట్స్ అవి మనం అసలు లెక్కలేదు కదా. అందుకే పెద్దగా అంటే మీ టీంలో ఏం పెద్ద రియాక్షన్ మా దగ్గర ఏం రియాక్షన్ ఉండదు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.